న్యూట్రిషనిస్ట్. యాక్చువల్‌గా మన లైఫ్‌లో న్యూట్రిషనిస్ట్ అనేటప్పటికి ఖచ్చితంగా గుర్తొచ్చేది మన వెయిట్ తగ్గాలనో, లేకపోతే సో, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనో. సో, అప్పుడు మాత్రమే న్యూట్రిషనిస్ట్ అనేవాళ్ళు గుర్తొస్తుంటారు. కాకపోతే నేనిప్పుడు చెప్పే ఈ న్యూట్రిషనిస్ట్ ఆయన ఇచ్చే టిప్స్ కానీ, చాలా వరకు మన లైఫ్ స్టైల్‌నే కాదు, మనకొచ్చే చాలా వరకు జబ్బుల్ని కూడా తగ్గించే మంత్రం, ఆ డైట్ అనేది కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన ఎవరో కాదు, రవి వీడే గారు. అండ్ ఆయన ఛానల్ ద్వారా కూడా చాలా మందికి కూడా క్యూర్ చేసిన సందర్భాలు అనేది కూడా మనం చూసాం. ఈరోజు మరి ఆయన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి ఆయన ఇస్తున్న సలహాలు కానీ, దాని ద్వారా తగ్గి మరి చాలామంది కూడా హ్యాపీ లైఫ్ అనేది కూడా లీడ్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమా కాదా అనేది కూడా తెలుసుకోవాలని ఉంది కదా. ఎస్, మరి ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో మరి దాని గురించే మాట్లాడదాం. మరి అయితే మనతో పాటు ఉన్నారు రవి వీటే గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, మీ యూట్యూబ్ ఛానల్ కానీ అండ్ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇచ్చే డైట్ కానీ, సో చాలామంది దగ్గర నుంచో కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వస్తున్నాయని కూడా వింటున్నాము. అండ్ కానీ కొన్ని మీరు పెట్టే తమ్నేల్ మాత్రం వాళ్ళకి గమ్మత్తుంటాయి సార్. ఏంటంటే కార్నోవర్ డైట్ వర్సెస్ రవి డైట్ అని చెప్పేస్తే, రవి వీడి డైట్ అంటే అరే అరే సో వాట్స్ ద డిఫరెన్సెస్ సార్? ఈ డైట్ ఏంటిది అసలు యాక్చువల్గా? యాక్చువల్గా ఏంటంటే, సో కార్నివార్ డైట్ ఉంది, కీటో డైట్ ఉంది, అలాగే కొంచెం డిఫరెంట్ డైట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. నేను కూడా ఒక డైట్ ప్రిపేర్ చేశాను అనమాట. దాని పేరు రవి వీడే డైట్, నా పేరు మీద పెట్టాను. అంటే ఇనిషియల్లీ ఈ డైట్ ప్రిపేర్ చేసిన చాలా కాలం క్రితం, అప్పుడు నా పేరు మీద పెట్టలేదు, జస్ట్ ఏంటంటే ఈ డైట్ వాడండి అని చెప్పి ఇచ్చేవాడిని. కానీ చాలామంది ఏంటంటే మీ వేరే వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు, వేరే మార్చిన డైట్ అని, కాదో వేరే డైట్ అని పేరు పెడుతున్నారు. మాకు రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మీది కూడా ఒక డైట్కి పేరు పెట్టండి అంటే సరే అని చెప్పి రవి వీడే డైట్ అని పెట్టాను. అయితే నాది ఒక సింగిల్ డైట్ అంటూ ఉండదు. ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్కి డిఫరెంట్ డైట్ ఉంటుంది, ఆటో ఇమ్యూన్కి డిఫరెంట్ డైట్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే సోరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటి. అండ్ డయాబెటీస్కి డిఫరెంట్ డైట్ ఉంటుంది, లివర్ హీల్ అవ్వడానికి డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో ఇలాగా డిఫరెంట్ డైట్స్ ఉన్నప్పుడు ఒకటే నేమ్తో డైట్ ఎలాగా అని అనుకునేవాడిని యాక్చువల్లీ. సో అందుకని నేను ఇనిషియల్గా చాలా కాలం పాటు ఒక డైట్ కంటూ నా పేరు పెట్టడం నాకు నచ్చలేదు యాక్చువల్లీ. బట్ చాలామంది నాకు వచ్చిన వాళ్ళు ఇలాగ అడుగుతుంటే, సో ఇంకా సరే నేమ్ పెడదామని చెప్పి రవి వీడే లివర్ డైట్ అని, రవి వీడే కిడ్నీ డైట్ అని, రవి వీడే ఆటో ఇమ్యూన్ డైట్ అని, ఆటో ఇమ్యూన్ జబ్బుల కోసం క్రియేట్ చేసిన డైట్ని, రవి వీడే డయాబెటీస్ డైట్ అని, ఇలాగ డిఫరెంట్ నేమ్స్తో చేశాను అనమాట. బట్ సంహో ఇలా డిఫరెంట్ పేర్లు పెట్టినప్పటికీ లాస్ట్కి నా డైట్కి వస్తే రవి వీడే డైట్ అనే సంహో చాలామందికి అది నోట్లో నానడం, ఆ పేరుతో బాగా ఫేమస్ అవ్వడం జరిగింది అనమాట. సో డిఫరెంట్ జబ్బులకి డిఫరెంట్ డైట్స్ ఉన్నప్పటికీ, ఆ డిఫరెంట్ డైట్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ సంహో రవి వీడే డైట్ అనే సింగిల్ డైట్ కింద జనాలు కన్సిడర్ చేస్తుంటారు. బట్ ఇట్స్ నాట్ ఏ సింగిల్ డైట్, డిఫరెంట్ డైట్స్ ఫర్ డిఫరెంట్ డిసీజెస్. బట్ సంహో ఇట్ ఈస్ నౌ ఇది రవి వీడే డైట్ కింద సంహో కొంచెం ప్రాచుర్యం పొందింది యాక్చువల్లీ. ఓకే. అండ్ మీరిచ్చే సలహాలు కానీ, మీరిచ్చే న్యూట్రిషన్స్ అంటే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరిచ్చే డైట్స్ కానీ, దానిలలో బాగా పేరు పొందింది మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో అసలు చాలా వరకు డిసీజెస్ వింటున్నాము. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటది? చాలామందికి కూడా డౌట్ అనేది ఉంది, ఈవెన్ నాకు కూడా ఉంది. ఓకే, సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే బేసికల్గా అంటే డెఫినేషన్ ప్రకారం చూడాలంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉన్న సెల్స్ని అటాక్ చేస్తుంటే, మన బాడీని మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తుంటే ఏవైతే డిసీజెస్ మనకు వస్తాయో వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్, మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూన్ సిస్టమే మనల్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో అవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోరియాసిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సోరియాసిస్ అంటే స్కిన్ నుంచి మనకి స్కిన్ మీద ఒక కనిపిస్తుంటాయి మీకు టైప్ ఆఫ్ ప్యాచ్ కైండ్ ఆఫ్ లో చేస్తుంటాయి సోరియాసిస్ ప్యాచెస్. అవి ఫ్లేకీగా ఉంటుంటాయి అవి యాక్చువల్లీ. అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. పెద్దవాళ్ళకి వచ్చి మోకాళ్ళ నొప్పులు అది వేరు, అది ఆస్టియో ఆర్థరైటిస్. అది ఎముకలు అన్ని జాయింట్స్ అరిగిపోవడం వల్ల వచ్చింది. కానీ ఇది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే జాయింట్స్ మధ్య ఇన్ఫ్లమేషన్ అంటే నథింగ్ బట్ తెలుగులో చెప్పాలంటే వాపు. జాయింట్స్ మధ్యలో వాపులు ఏర్పడడం వల్ల వచ్చి డిసీజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇలాగే మల్టిపుల్ ఉన్నాయి, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని, విటిలిగో, మన తెలుగులో బొల్లి అంటాం, మన తెల్ల మచ్చలు ఉంటాయి, విటిలిగో.
అది ఆటో ఇమ్యూన్ జబ్బులు. ఇలా ఆటో ఇమ్యూన్ జబ్బులే ఇంచుమించుగా ఒక 200 దాకా ఉన్నాయండి ఐడెంటిఫై చేసినవి. ఓకే. ఐడెంటిఫై చేయనివి ఇంకా ఎన్నో 400, 500 ఉండొచ్చు ఇంకా. సో ఇన్ని ఆటో ఇమ్యూన్ జబ్బులు అలా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వాటికి చెప్పాలంటే ప్రాపర్ సొల్యూషన్ ఇంగ్లీష్ మెడిసిన్లో లేదు. ఇంకా రోజు రోజుకి ఐడెంటిఫై చేస్తున్నవి ఎక్కువవుతున్నాయి. రోజు రోజుకి ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చే వాళ్ళు ఎక్కువైపోతున్నారు యాక్చువల్లీ. సో సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఇవ్వండి. అండ్ ఎందుకు వస్తాయి అని చూస్తే మాత్రం యా. మెయిన్ రీజన్ డైజెషన్ అండి. ఓకే. డైజెషన్ అండ్ ఏవైతే ఇప్పుడు చేంజ్ అవుతున్నదో మనకేంటంటే వరల్డ్ వైడ్, ఓన్లీ అది ఏదో లోకల్గా హైదరాబాద్లోనో లేకపోతే తెలుగు స్టేట్స్లోనో కాదు, వరల్డ్ వైడ్గా మనుషుల యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయిందండి. యా. ఇంట్లో సొంతంగా వండుకొని తినడం కంటే బయటికి వెళ్ళి బయట హోటల్లో తినడం ఇది బాగా ఎక్కువైపోయింది. సో అదే రీజను డైజెషన్ ఇష్యూస్ రావడానికి, ఆటో ఇమ్యూన్ జబ్బులు పెరిగిపోవడానికి. ఓకే. సో మెయిన్ అదేనా రీజన్ సార్? మెయిన్ అదే రీజన్ అండి. ఇప్పుడు చెప్పాలంటే సింపుల్గా చెప్తాను చూడండి. యా. ఒక 20 years బ్యాక్ ఇన్ని ఆటో ఇమ్యూన్ జబ్బులు లేవు, ఇంతమంది ఆటో ఇమ్యూన్ బాధిన పడేవాళ్ళు కాదు. చాలా తక్కువ. అక్కడక్కడ మనకి చూడండి, ఎవరో ఒకళ్ళు సోరియాసిస్ పేషెంట్ ఉండేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఉండేవాళ్ళు. అసలు ఎవరికి కూడా ఇలాంటి జబ్బులు పేర్లు కూడా తెలియదు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరిని చూసినా ఒక 10 మందిని చూస్తే అందులో ఒకళ్ళిద్దరికి ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉంటున్నాయి. అది ఇంకా పెరిగిపోతుంది, రేషియో పెరిగిపోతుంది యాక్చువల్లీ. ఇదంతా మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పాను కదా, ఈ ఫుడ్ మనకి బయటకు వెళ్ళి తినడం ఎప్పుడైతే అలవాటు పడ్డామో అక్కడి నుంచి జబ్బులు స్టార్ట్ అయినాయండి. ఓకే. మీకు కంప్లీట్ సినారియో చెప్తాను కావాలంటే. ఒక మనిషిని ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్తాను. ఓకే, చెప్పండి సార్ ప్లీజ్. ఒక అతను ఒక 25 ఏళ్ళ వయసు ఉంది అనుకుందాం. ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. అప్పుడు దాకా ఇంట్లోనే ఎక్కువ తిన్న అలవాటైంది. ఇంట్లోనే ఎక్కువ తినేవాడు. వాళ్ళ మమ్మీనో లేకపోతే ఎవరో వండి పెట్టేవారు. రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ ఏదో తిన్నాడు. తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేట్లో లేకపోతే ఆ గ్లాస్లో అంతకు ముందు ఎవరైతే అక్కడ తిన్నారో, భోజనం చేసేదో లేకపోతే టిఫిన్ చేసేదో, వాళ్ళ నోట్లోంచి వచ్చిన హెచ్ పైలోది బ్యాక్టీరియా ఉండొచ్చు. ఓకే. హెచ్ పైలోది బ్యాక్టీరియా అనేది చాలా 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 ఒక పాండమిక్ లాంటిదండి. ఇది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. అది చాలా ఒక ఆల్మోస్ట్ వరల్డ్లో 70 to 80% మనుషుల్లో ఉంది అది. మై గాడ్. ఇది ఒకప్పుడు లేదు ఇలాగా. ఒకప్పుడు మహా అయితే 5%, 10% పాపులేషన్లో ఉంది, వరల్డ్ పాపులేషన్లో. నేను చెప్పేది ఎక్కడో లోకల్ ఒక దేశంలో కాదు, వరల్డ్ పాపులేషన్లో 5-10% ఉండి హెచ్ పైలోది బ్యాక్టీరియా. ఇప్పుడు ఆల్మోస్ట్ 70 to 80%, అంటే ఒక 10 మందిని తీసుకుంటే 7 నుంచి 8 మందికి స్టమక్లో హెచ్ పైలోది బ్యాక్టీరియా ఉంటుంది. సార్ ఇట్ వాస్ రియలీ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. అండ్ డాక్టర్స్ అయితే మొదట్లో దాన్ని ఫిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ హెచ్ పైలోది బ్యాక్టీరియా ఉంటే వదిలేసే అని చెప్పి వదిలేస్తున్నారు దాన్ని. అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సినారియోలో రెస్టారెంట్కి వెళ్ళాడు. అంతకుముందు అప్పుడు దాకా అతనికి హెచ్ పైలోది బ్యాక్టీరియా లేదు స్టమక్లో. అంతకుముందు వచ్చిన వ్యక్తి అక్కడ గ్లాస్ తాగాడు, పెట్టాడు, అతని బ్యాక్టీరియా అక్కడ ఉంది గ్లాస్. ఇతను అదే గ్లాస్లో తాగుతున్నాడు, లేకపోతే అదే స్పూన్తో తింటున్నాడు. వచ్చింది ఈ హెచ్ పైలోది బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళింది. ఒకప్పుడు ఏంటంటే మనుషులంతా రోజు ఎక్సర్సైజ్ చేసి, అంటే కష్టపడి కూలి పని, వ్యవసాయం ఇలాంటివి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఏదో ఒక రూపంలో ఉండేది. ఉండడం వల్ల ఏమైందంటే స్టమక్లో యాసిడ్ జనరేషన్ బాగుండేది. సో ఒకప్పుడు వాళ్ళకి ఒకవేళ హెచ్ పైలోదితో ఇలా తాగినా తిన్నా అది ఇలా స్టమక్లోకి వెళ్ళినంటే యాసిడ్ చంపేసేది. ఇప్పుడు ఈ 25 ఏళ్ళ వయసున్న యువకుడు ఎక్సర్సైజ్ చేయట్లేదు. 20 ఏళ్ళ దాకా బాగానే హెల్తీగా ఉన్నాడు. ఈ 5 ఏళ్లలో అతని స్టమక్లో ఉండి హెచ్సిఎల్ ప్రొడక్షన్ తగ్గింది, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గింది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయట్లేదు, అంత యాక్టివ్గా లేడు మనిషి. సో ఒకప్పుడు మన పాత జనరేషన్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఎలా ఉండేవారో, స్ట్రాంగ్గా ఏదో పనులు చేసేవారో అలా చేయకుండా ఎక్కువసేపు టీవీలు చూడడం, ఎక్కువసేపు ఇంకా పెద్దగా యాక్టివిటీ లేకపోవడం, సో ఆటలు గేమ్స్ ఇలాంటివి లేకపోవడం, దీనివల్ల ఏంటంటే కొంచెం స్టమక్ యాసిడ్ తగ్గింది. ఇప్పుడు ఈ వ్యక్తి రెస్టారెంట్కి వెళ్ళి ఏదైతే తిన్నాడో, హెచ్ పైలోది బ్యాక్టీరియా నోట్లోంచి వెళ్ళిందో స్టమక్లోకి, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ లేకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా చావలేదు. అది వెళ్ళి ఏం చేస్తుంది, స్టమక్ లోపల అది స్క్రూ టైప్లో ఉంటుంది, ఏదో స్క్రూ బిగించినట్టు ఇలా స్క్రూ బిగిస్తాం మన చెక్కల్లో అలా ఉండి దాని షేపే అలా ఉంటుంది. అదేం చేస్తుంది, స్టమక్ లోపలికి స్క్రూ బిగించేసుకుంటుంది. అది ఇంకా రాదు, ఇంకా అక్కడ ఉండిపోతుంది అలాగా. సో ఏమవుతుంది, అది అక్కడ ఉండి ఆ పార్ట్ ఆఫ్ స్టమక్ నుంచి ఇంక యాసిడ్ జనరేట్ అవుతుంది. అది వచ్చి ఎక్కడ స్క్రూ బిగించుకుందో అక్కడి నుంచి యాసిడ్ జనరేట్ అవుతుంది ఇంకా. సో ఏంటి, ఆల్రెడీ కొంత యాసిడ్ జనరేషన్ తగ్గింది,
ఈ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన ఒకే ఒక కణం వెళ్ళింది అక్కడికి, అది అక్కడ యాసిడ్ జనరేషన్ ఆపింది. ఇది 5% 10% స్టమక్లో ఆక్యుపై చేసింది అనుకోండి, పెద్దగా ఇష్యూస్ అవ్వవు. ఓకే. కానీ అది అలాగ పెరుగుతూ అది మళ్ళీ లోపలికి వెళ్ళి పిల్లల్ని పెడుతుంది అది. ఆబ్వియస్లీ. అంటే ఒక్కటి వెళ్ళిందంటే చాలు. చాలు. సో ఇంక దాని ఫ్యామిలీని కాదు, ఇక పూర్ జనరేషన్స్ మొత్తం వచ్చేస్తాయి. వచ్చేస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే అది పిల్లల్ని పెడుతుంటుంది. సో 5% కాస్త 10%, 15% అలాగా అమౌంట్ ఆఫ్ స్టమక్ని అది ఆక్యుపై చేస్తుంటుంది. అది ఎప్పుడైతే 30-40% ఆక్యుపై చేస్తుందో మన స్టమక్ యాసిడ్ బాగా తగ్గిపోతుంది. స్టమక్ యాసిడ్ తగ్గిపోయినప్పటి నుంచి తేనుపులు స్టార్ట్ అవ్వడం, గ్యాస్, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, ఫుడ్ ఏదైతే అసలు బేసికల్గా మన స్టమక్లో ఫుడ్ పేస్ట్ అవుతుంది. మనకి ఏదో టూత్ పేస్ట్ ఎలాగ మన పేస్ట్గా అయిపోతుందో అలాగే మనం ఏం తిన్నా స్టమక్లో జరిగేది ఏంటంటే పేస్ట్ అవ్వడం. ఓకే. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పుకోవాలంటే మన లాంగ్వేజ్లో అరిగించుకోవడం కాదు, అరిగించుకోవడం జరిగేది ఇంటెస్టైన్స్లో, ఓహో. ప్రేగుల్లో. ఓకే. ఇక్కడ జరిగేది పేస్ట్ అవ్వడం. ఓకే. ఇది పేస్ట్ కరెక్ట్గా అయితేనే ఇంటెస్టైన్స్లో బాగా అదుగుతుంది. యాక్చువల్లీ అదగడం అంటే నా అది ఏంటంటే బేసికల్లీ చాలామందికి తెలీదు. అదగడం అంటే ఈ పేస్ట్ అయిన ఫుడ్లోంచి న్యూట్రియన్స్ అన్ని బాడీ లాక్కోవడం, మొత్తం మనకు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా లాక్కోవడం అనేది జరిగేది ఇంటెస్టైన్స్లో. స్టమక్లో జరిగేది మనం పొట్టలో అరగడం అని అంటాం, దాన్ని కూడా అరగడంలో ఇది ఒక పార్ట్, పేస్ట్ అవడం ఒక పార్ట్. యాక్చువల్లీ అది కూడా అరగడం అనేది ఓవరాల్ ప్రాసెస్. అరగడం అంటే డైజెస్ట్ అవ్వడం, ఓవరాల్ ప్రాసెస్లో పేస్ట్ అవడం అనేది ఒక స్టెప్. ఆ పేస్ట్ అయిన దాంట్లోంచి న్యూట్రియన్స్ లాక్కోవడం అనేది సెకండ్ స్టెప్. సో అరగడం అనేది స్టమక్లోనే అవుతుంది, ఇంటెస్టైన్స్లోనే అవుతుంది, బట్ ఆ స్టెప్స్ డిఫరెంట్ అనమాట. పేస్ట్ అవడం, పేస్ట్ అయిన దాంట్లోంచి న్యూట్రియన్స్ లాక్కోవడం ఇంటెస్టైన్స్లో అవుతుంది. బట్ ఇక్కడ ఈ అబ్బాయి విషయంలో ఏమైంది, ఇప్పుడు 25 ఏళ్ళ యువకుడు వెళ్ళి తిన్నాడు, ఆ వ్యక్తికి హెచ్పైవి ఫస్ట్ ఆ రోజు వచ్చింది. అది మెల్లిమెల్లిగా ఏమైందంటే 1 సంవత్సరం అయ్యేసరికి, 2 ఏళ్ళు అయ్యేసరికి అమౌంట్ ఆఫ్ హెచ్పైవి బ్యాక్టీరియా పెరిగి అతని స్టమక్ యాసిడ్ బాగా తగ్గింది. సో 25 ఇయర్స్ అయినా ఇప్పుడు ఆ వ్యక్తికి ఎంటర్ అయిన హెచ్పైవి కాస్త 28 ఇయర్స్కి యాసిడ్ బాగా తగ్గిపోయి డైజెషన్ ఇష్యూస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. ఆ వ్యక్తికి అప్పుడు తెలుస్తుంది తేన్పులు వస్తున్నాయి, సరిగా అవ్వట్లేదు ఇలాగని చెప్పి. ఇది మొత్తం కంప్లీట్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకి స్టమక్లో ఉన్న హెచ్పైవి అది స్టమక్లో యాసిడ్ తగ్గిస్తే దీనివల్ల ఏమవుతుంది, ఇంటెస్టైన్స్లో డైజెషన్ సరిగ్గా అవ్వదు. ఎందుకు, స్టమక్లో పేస్ట్ అవ్వాల్సింది సరిగ్గా పేస్ట్ అవ్వలేదు. ఇంటెస్టైన్స్కి వచ్చేసరికి అన్డైజెస్టెడ్ ఫుడ్స్ అలా వస్తాయి. ఇప్పుడు పేస్ట్ అయితే అందులోంచి అన్ని లాక్కుంటుంది మన బాడీ. పేస్ట్ అవ్వలేదు ఇక్కడ, ఏం లాక్కుంటుంది, సరిగ్గా లాక్కోదు, కష్టపడుతుంది, అక్కడ ట్రై చేస్తుంది అక్కడ ఏదైనా డైజెస్ట్ చేద్దామని చెప్పి. కానీ ఏమవుతుందా, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ కాబట్టి సరైన స్పీడ్లో డైజెస్ట్ అవ్వదు, కిందకి వెళ్తుంది సరైన స్పీడ్లో, స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం బేసికల్గా ఒక ప్లేట్లో ఏదన్నా ఫుడ్ వండింది అలా పెట్టేసి ఉంచేసాం అనుకుందాం, 1 డే పోయికి ఏమవుతుంది, మీరు చూస్తే పాచి పెట్టేస్తుంది. అవును. నథింగ్ బట్ ఫంగస్. అదే ప్రాసెస్ మన ఇంటెస్టైన్స్లో అవుతుంది. ఓకే. ఫుడ్ అన్డైజెస్టెడ్ వెళ్ళింది, సో అది మన బాడీ నుంచి బయటికి వెళ్ళలేదు, ఎక్కువసేపు ఉండిపోయింది. ఏమవుతుంది, అది చిన్న ప్రేగుల్లోనే ఫంగస్ని, బ్యాక్టీరియాని అలా పెంచుకుంటూ పోతుంది. ఓకే. ఈ చిన్న ప్రేగుల్లో ఏదైతే ఫంగస్ ఫామ్ అవుతుందో ఆ ఫంగస్సే ఆటోఇమ్యూన్ జబ్బులకి రీజన్ అండి. సార్, మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే యూజువల్గా దానికి సంబంధించిన డైట్స్ అనేది కూడా మేము ఇస్తూ ఉంటాము అని చెప్పేసి. సోరియాసిస్ మెయిన్గా మనము మీరు ఓన్లీ 500 వరకు చెప్పారు, అందులో కొన్ని తీసుకుందాం, అన్నీ లేకుండా. సో సోరియాసిస్ అండ్ అలాగే ఇంకొకటి బొల్లి. సో మెయిన్గా దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మెయిన్గా ఈ బొల్లికి మీరు ఆ డైట్ అనేది కూడా ఇస్తుంటారు, దాన్ని తగ్గించడం అనేది ఎలా పాసిబిలిటీ అవుతుంటుంది? ఓకే, ఇక్కడ ఈచ్ ఆటోఇమ్యూన్ జబ్బుకి డిఫరెంట్గా ఉంటుందండి. అంటే డైట్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, కానీ ఆటోఇమ్యూన్ జబ్బు క్యూర్ అయ్యి పర్సంటేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే సోరియాసిస్, బొల్లితో పాటు నేను రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా తీసుకుంటాను. దానికి కారణం ఏంటంటే ఈ 3 సాధారణంగా చాలా మందిలో ఉంటాయి, అండ్ ఈ 3టికి నేను కంపారిజన్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది యాక్చువల్లీ. ఓకే. ఫస్ట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్కి వద్దాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఎంత హెవీగా ఉన్నప్పటికీ వితిన్ 15 డేస్లో పెయిన్స్ తగ్గిపోతాయండి మీరు ఇచ్చే డైట్తో. ఇక్కడ డైట్తో పాటు డైజెషన్ కూడా ఫిక్స్ చేయాలి. ఓకే.
డైట్ ఒక్కటే ప్రామాణికం కాదు. డైట్ అలాంగ్ విత్ గుడ్ డైజెషన్ విత్ ఇన్ 15 days పెయిన్స్ తగ్గిపోతాయి. అంటే లైక్ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అనేది కూడా చేంజ్ చేస్తాం. అలాంటి లైఫ్ స్టైల్ అనే కాదు. ఇప్పుడు బేసిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు డైట్ మనం తీసుకుంటున్నాం. ఈ డైట్లో ప్రోటీన్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటిని కరెక్ట్గా డైజెస్ట్ చేసేలాగా డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఇవ్వాలి మనం. ఇప్పుడు జస్ట్ డైట్ తీసుకున్నాం అనుకోండి, ఆ డైట్ తీసుకున్నా కూడా అది డైజెషన్ కాలేదనుకోండి, దానివల్ల మనకి ఏది బెనిఫిట్స్ ఉండవు. ఎందుకంటే అది బేసిక్ డైజెస్టే కావట్లేదు. అంతకుముందు ఉన్న ఇష్యూస్ అలాగే ఉంటాయి. కాబట్టి డైట్ డైజెస్ట్ అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైట్లో ఏంటంటే మేము నాన్ వెజ్ ప్రోటీన్స్ని మెడిసిన్లో వాడతాం. ఎలా అంటే ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఎనీ నాన్ వెజ్ ఎక్సెప్ట్ ఎగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతాయంటే ఈ ప్రోటీన్ ఏదైతే వస్తుందో ఈ ప్రోటీన్ ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అయ్యి డైజెషన్ బాగుంటాయి. ఓకే. ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అయ్యి బాడీలోకి వెళ్ళాక మన మైండ్ దాన్ని ఈ బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఒక పార్ట్ ఉంటుంది. అది మెయిన్ వీటిని ఐడెంటిఫై చేసి మా డైట్లో ఉన్న ప్రోటీన్స్ని, అన్ని డైట్లో చెప్పట్లేదు, మా డైట్లో ఉన్న ప్రోటీన్స్ని ఓకే నాకు చాలా స్వచ్ఛమైన ప్రోటీన్స్ వచ్చినాయి, స్వచ్ఛమైన ఎమినో యాసిడ్స్ వచ్చినాయి, నేను దీన్ని మెడిసిన్లా యూజ్ చేసుకుని బాడీని హీల్ చేయొచ్చు. ఎందుకంటే మన బాడీ హీల్ అయ్యేది ప్రోటీన్స్తోనే. మన బాడీ టిష్యూ తిప్పేది మన బాడీలో జరిగేది ఓన్లీ ప్రోటీన్సే. కార్బోహైడ్రేట్స్ అయ్యో, ఫ్యాట్స్ అయ్యో, ఓకే, ఓన్లీ ప్రోటీన్స్ మాత్రమే బాడీని హీల్ చేస్తాయి, బాడీని క్యూజ్ చేస్తాయి. మనం ఎక్సర్సైజ్ చేసాం, మజిల్స్ పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? ప్రోటీన్స్ అనేది ఇస్తేనే మనకు ఆ మజిల్ అనేది కూడా గ్రోత్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు టిష్యూ డ్యామేజ్ని రిపేర్ చేసిన ప్రోటీన్ రిపేర్ చేస్తేనే అప్పుడు కండలు పెరుగుతాయి అనమాట. సేమ్ అలాగే ఏదన్నా ఇష్యూ ఉంటాయి, స్కిన్ ఇష్యూ అవ్వచ్చు, జాయింట్స్ ఇష్యూ అవ్వచ్చు, ఎనీ ఇష్యూ, దాన్ని ఫిక్స్ చేయాలంటే ప్రోటీన్స్ కావాలి. ఆ ప్రోటీన్స్ మన డైట్లో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అండ్ మెడిసిన్లో పనిచేస్తాయి. అన్ని డైట్స్లో పనిచేస్తుంటే పని చెయ్యవు. దానికి రీజన్ ఏంటంటే మనం వాడి ఫుడ్స్లో మనం ఏదైతే మన డైట్లో వాడతామో అందులో ఈ ప్రోటీన్స్ని మెడిసిన్ లాగా, ఈ నాన్ వెజ్ ప్రోటీన్స్ని మెడిసిన్ లాగా పని చేయకుండా చేసి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో సమ్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏంటంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారము, మిరియాలు, చింతపండు. ఇవి వాడేమో అంటే ఇంకా నాన్ వెజ్ ప్రోటీన్స్ మనకి మెడిసిన్లా పనిచేయడం కాదు కదా, పాయిజన్లా పనిచేస్తాయి, అంటే ఇంకా పెంచుతాయి ఇష్యూస్ని. ఓకే. సో అందుకనే నాన్ వెజ్ మంచిది కాదు, జబ్బులు పెరుగుతాయి అంటారు, అది నిజమే. నాన్ వెజ్ జబ్బుల్ని తగ్గిస్తుంది అన్నది నిజమే. మనం ఎలా వండుతున్నాం అనే దాన్ని బట్టి, ఏం యాడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి. సో మా డైట్లో ఏంటంటే నాన్ వెజ్ని మెడిసిన్ లాగా పనిచేసేలాగా చేసి మాత్రమే ఉంటాయి. ఏవైతే నాన్ వెజ్ని నెగిటివ్గా పనిచేసేలాగా చేస్తాయో అవి ఉండవు అనమాట. సో ఇప్పుడు ఇందాక సినారికి వస్తాను. రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, విటిలిగో. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సాధారణంగా ఏంటంటే ఒకసారి డైజెషన్ ఫిక్స్ అయ్యి ఈ ఏదైతే డైట్ తీసుకుంటున్నప్పుడు ప్రోటీన్స్ వస్తాయో ఇమీడియట్లీ హీల్ చేస్తాయి. ఓకే. ఎందుకంటే జాయింట్స్ మధ్య స్వెల్లింగ్, అది ఈ స్వెల్లింగ్ అనేది ఈ ప్రోటీన్స్ చాలా వెంటనే వెళ్ళి స్వెల్లింగ్ తగ్గించేస్తాయి. సో ఎక్కువ టైం పట్టదు. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది విత్ ఇన్ 15 days పెయిన్స్ తగ్గిపోతాయి. యా. సో ఆ వ్యక్తికి అప్పటి నుంచి పెయిన్స్ ఉండవు, బట్ డైట్ కొంత కాలం కంటిన్యూ చేస్తాం మనం. నెక్స్ట్ ఏంటంటే సోరియాసిస్ వద్దాం. సోరియాసిస్ 15 days సరిపోదు సోరియాసిస్కి. ఎందుకంటే స్కిన్ మీద ఈ ఉంటాయి మొత్తం అది ప్యాచెస్ కంప్లీట్ ప్యాచెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కూడా విత్ ఇన్ 15 daysలోనే అక్కడికి వెళ్ళి దాన్ని తగ్గించేసినప్పటికీ ఎగ్జిస్టింగ్ ప్యాచెస్ సెల్స్ పోయి కొత్త సెల్స్ క్రియేట్ అవ్వాలి అక్కడ. ఇది టైం టేకింగ్. ఓకే. ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్ విషయం జస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కాబట్టి అది టైం టేకింగ్ కాదు. యాక్చువల్గా ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే అది ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి ఇంటర్నల్గానే క్యూర్ చేస్తుంది. ఇది ఎక్స్టర్నల్గా బయట కనిపిస్తున్న ప్యాచెస్ అండ్ అది కాక స్కిన్ సెల్స్ ఉన్నవి చనిపోయి కొత్త క్రియేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా చనిపోయి క్రియేట్ అవుతుంటాయి. స్కిన్ సెల్స్ ఎక్కువ టైం తీసుకుంటాయి. ఓకే. కొన్ని ఇంటెస్టైన్స్లో సెల్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. సో అలాగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మన బాడీలో, హ్యూమన్ బాడీలో డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో రీజనరేట్ అవుతుంటాయి అనమాట. స్కిన్ సెల్స్ బాగా టైం ఎక్కువ తీసుకుంటాయి. ఓకే. అందుకని సోరియాసిస్ వెంటనే ఫిక్స్ అవ్వదు. ఫ్లేక్స్ ఇవన్నీ పోవడానికి ఇంచుమించుగా 2 months టైం పడుతుంది. ఓకే. 1 to 2 months. బట్ కలర్ డిస్కలరేషన్ ఉంటుంది. అంటే అప్పుడు దాకా ఉన్న ఫ్లేక్స్ అన్నీ పోయి కొంచెం నల్లగా బ్లాక్ షేడ్లా వస్తుంది. అది పోవడానికి ఇంకో 2 months పడుతుంది. అంటే కంప్లీట్ నార్మల్ స్కిన్ అయిపోవాలంటే 4 months దాకా టైం పడుతుంది. అంటే ఎంత భయంకరమైన సోరియాసిస్ ఉన్నా నార్మల్ స్కిన్లో అయిపోవాలి
అంటే 4 months దాకా టైం పడుతుంది. బట్ 2 monthsకి ప్లెయిన్ అయిపోతుంది. అంటే ఇంక ఈ అన్ని ప్యాచెస్ అన్నీ పోతాయి, అన్ని పోయి నార్మల్ అయిపోతుంది అనమాట. ఇది కొంతమందిలో 1 monthలోనే అయిపోతుంది, కొంతమందిలో 2 monthsలో అయిపోతుంది. సివియారిటీని బేస్ చేసుకున్నాం. ఓకే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ సివియారిటీ అనమాట ఉంటుంది. ఈ మూడోది విటిలిగో, బొల్లి. విటిలిగో ఏంటంటే ఇప్పుడు చాలా హెవీ విటిలిగో ఉందనుకోండి, మొత్తం కొంతమందికి మొత్తం ఫుల్ బాడీ అంతా కూడా వైట్ అయిపోయి ఉంటుంది, చాలా కాలం క్రితం అయిపోయి ఉంటుంది. చాలా కాలం పాటు విటిలిగో ఉన్న వాళ్ళకి రివర్స్ చేయలేమండి. అదేంటంటే ఇంకా ఎనీథింగ్ దేర్ ఇస్ ఎ లిమిటేషన్. కానీ సంబడి ఇన్ ద 20s or 30s అప్పుడే విటిలిగో స్టార్ట్ అయింది, ఒక 1 year అయింది. ప్యాచెస్ ఇప్పుడు ఇక్కడో ప్యాచ్, లేకపోతే చెస్ట్ మీద ప్యాచ్, ఇలాగ అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి. సో వీళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్లో మనం కంప్లీట్ మళ్ళీ మెలనిన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేసి వాటిని ఆ వీటిలో రివర్స్ అయ్యేలా చేయొచ్చు. బట్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆ సెల్స్ ఇంకా రెస్పాండ్ కావండి, ఇంకా ఎంత ఏం చేసినా కూడా రెస్పాండ్ కావు ఇంకా. ఓకే, సో విటిలిగోకి లిమిటేషన్స్ ఉంటాయి. సోరియాసిస్ 10 ఏళ్ళ నుంచి ఉంది, 15 ఏళ్ళ నుంచి ఉంది, కంప్లీట్లీ రివర్సిబుల్. విటిలిగో ఇట్స్ డిఫరెంట్ అండి, ఇట్స్ నాట్ కంప్లీట్లీ రివర్సిబుల్. కొన్ని కేసుల్లో స్టార్టింగ్ కేసెస్లో అయితే కంప్లీట్లీ రివర్సిబుల్ అండి అది. ఓకే, సరే మెయిన్గా బొల్లి గురించి వచ్చేటప్పటికి, సో ఒకవేళ మీరు ఇచ్చే డైట్ ద్వారా ఇప్పుడున్న అంటే సివియారిటీ అనేది కూడా కొంచెం చేయి దాటిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయింది అని అనుకుందాం. సో వాళ్ళు అక్కడితోనే అది పెరగకుండా ఉండాలి అని అనుకునే దానికి కూడా మీ దగ్గర ఏదైనా డైట్ ఉందా? సేమ్ అండి, ఇప్పుడు ఇదే డైట్ అండ్ డైజెషన్ తోటి ఉన్నదాన్ని రివర్స్ చేయలేం, కానీ ఎక్కడి దాకా వెళ్ళిందో అక్కడితో ఆపేస్తాం ఇంకా. ఓకే, అది ఇంకా డ్యామ్ షూర్ అండి. ఇప్పుడు బేసికల్గా నేను చెప్తున్నాను కదా, ఒక స్టేజ్ దాటాక అంటే అది కూడా ఏంటంటే ఒక 5 ఏళ్ళ నుంచి ఉంది, ఇంకా కష్టం రివర్స్ చేయడం, చాలా హెవీగా ఉంది అంటే అప్పుడు రివర్స్ చేయలేం. కానీ ఒక స్టేజ్ దాకా వెళ్ళక ఇంతకంటే ఎక్కువ సివియర్గా వెళ్ళకూడదు అనేది మాత్రం ఉంటే డౌట్ లేకుండా అక్కడ ఆగిపోద్ది. కొత్తగా ఇంకా రావు ఇంకా ప్యాచెస్ అనేది. ఓకే, సో మెయిన్గా చాలామంది కూడా దాని వల్ల కూడా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు చెప్తున్న డైట్కి తగ్గట్టు సో అది కూడా సో రీసెంట్గా వచ్చిన వాళ్ళకు క్యూర్ అయిపోతుంది అంటే దట్ వాస్ అన్ వెరీ గుడ్ న్యూస్ అండ్ గుడ్ థింగ్ ఆల్సో. ఎప్పుడైనా అంటే ఎవరి మీదైనా కానీ అది సక్సెస్ అయిందా? చాలా మంది మీద అండి. ఇప్పుడు ఆ సక్సెస్ స్టోరీస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాం యాక్చువల్లీ. ఓకే, అది చెప్పాను కదండి, సోరియాసిస్కి మీరు కొన్ని సక్సెస్ స్టోరీస్ చూస్తే ఆశ్చర్యపోతుంది అనమాట. ఏంటి ఇంత అంటే హెవీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి వితిన్ 1.5 monthలో కంప్లీట్లీ నార్మల్ అయిపోయిన కేసులు ఉన్నాయన్నమాట. ఓకే, విటిలిగో విషయంలో చెప్పిన కదా, చిన్న చిన్న ప్యాచెస్ కంప్లీట్లీ నార్మల్ అయిపోయిన కేసులు చాలా ఉన్నాయి. అంటే కొంతమందికి నుదుటి మీద ఉండి చాలా బాధపడుతూ ఇంత ప్యాచ్ ఉండి అది కంప్లీట్లీ నార్మల్ అయిపోయిన కేసులు, ఇలాగ చెంపల మీద ఉండి అవి నార్మల్ అయిపోయిన కేసులు చాలా ఉన్నాయండి. ఓకే, అలాగే విటిలిగో విషయంలో కొన్ని అన్సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మాకేంటంటే అంతా కూడా మేము ఈ ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాం యాక్చువల్లీ. ఓకే, ఈ స్టేజ్ దాటితే ఇంకా మేము దాన్ని ఇంకా క్యూర్ చేయలేమని చెప్పేసి. అలాగా చాలా హెవీ విటిలిగో ఉండి వాళ్ళని క్యూర్ చేయలేకపోయిన కేసులు కూడా ఉన్నాయి. కానీ మెయిన్లీ ఇనీషియల్ డేస్ ఆఫ్ విటిలిగో అనుకోండి కంప్లీట్లీ రివర్సిబుల్. ఓకే, చేయి దాటిపోయినంత వరకు కంప్లీట్లీ రివర్సిబుల్. సోరియాసిస్ అసలు చేయి దాటిపోవడం అనే సమస్య ఉండదు సోరియాసిస్ విషయంలో. ఎట్ ఎనీ స్టేజ్ వీ కెన్ రికవర్ అండ్ వీ కెన్ కంప్లీట్లీ రివర్స్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈ ఆటో ఇమ్యూనో డిసీజెస్ గురించి సో ఈ సైడ్ వెరీ వండర్ఫుల్ సార్, అంటే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. సో మీ ఛానల్ అనేది నేను చూసిన తర్వాత కూడా సో నమ్మకం వచ్చింది, అరే బాగుంది కదా అనిపించింది. ఇంకోటి ఏంటంటే సో గట్ హెల్త్ గురించి మీరు ఇందాక చెప్పారు, మెయిన్గా ఏదైనా కానీ ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ రావడానికి గల కారణం ఆ గట్ హెల్త్ అని చెప్పేసి. మెయిన్గా మలబద్ధకం అని మనం అంటూ ఉంటాం, కాన్స్టిపేషన్. రీసెంట్ టైమ్స్లో దీని గురించి ప్రాబ్లం అనేది చాలామంది దగ్గర ఎక్కువగా వింటున్నాం. సో ఎక్కువగా చాలామంది కూడా డిఫరెంట్ థింగ్స్ అనేది కూడా ఆయుర్వేదిక్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే కాన్స్టిపేషన్కి సంబంధించిన టాబ్లెట్స్ అనేది యూజ్ చేయడం అనేది అది డైలీ హ్యాబిచువల్ అయిపోయింది, ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే నార్మల్ వాళ్ళు అయితే హాట్ వాటర్ తీసుకొని దాని ప్రకారం అనేది వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఏదైనా ఉందా? చెప్తానండి. యాక్చువల్గా కాన్స్టిపేషన్ అనేది చాలామంది పెద్ద ప్రేగుల సమస్య అనుకుంటారు. సొల్యూషన్ కూడా పెద్ద ప్రేగులకే ఇస్తుంది. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మెడిసిన్లో మనం తీసుకునే మెడికేషన్ ఏం చేస్తుంది అంటే కాన్స్టిపేషన్ పోవడానికి బాడీలో ఉన్న వాటర్ని తీసుకెళ్ళి పెద్ద ప్రేగుల్లోకి పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, స్టూల్స్ ఈజీగా వస్తాయి. సో కాన్స్టిపేషన్ పోతుంది. అది ఇంగ్లీష్ మెడిసిన్ యొక్క సొల్యూషన్.
ఆయుర్వేదిక్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటిదే సొల్యూషన్. అది కూడా ఏంటంటే ఇలాగే వాటర్ వెళ్ళి ఇలా చేసి చేస్తుంది. బేసిక్గా ఈ విషయంలో ఆయుర్వేదకి ఇంగ్లీష్ మెడిసిన్కి పెద్ద అలోపతికి పెద్ద తేడా లేదు యాక్చువల్లీ. కొంతమంది ఈ న్యాచురోపతిలో ప్రాక్టీస్ చేసేది ఏంటంటే వాటర్ తాగి ఆ విధంగా కాన్స్టిపేషన్ తగ్గించుకోవడం. అది కూడా సేమ్ ఇదే ఫార్ములా సేమే, పెద్ద ప్రేగులకు వాటర్ పంపించడం. బట్ ఈ విషయంలో అల్లోపతి ఆయుర్వేద పర్వాలేదు, కానీ న్యాచురోపతిలో ఏదైతే హెవీగా వాటర్ తాగుతారో అది చాలా చాలా డేంజర్ అండి. అంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం అనేది. హాట్ వాటర్ తాగడం డేంజర్ కాదు. ఇప్పుడు ఎంత అమౌంట్ తాగుతున్నాం అనేది డేంజర్. ఓకే. ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేదా, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగేదా, అది కూడా నాట్ అన్ ఇష్యూ. కానీ కొంతమంది లీటర్న్నర 2 లీటర్లు అలా తాగుతుంటారు. యా, దట్స్ వెరీ 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 డేంజరస్ అండి. దానికి రీజన్ ఏంటంటే ఒకే ఒక్కసారి ఇలా ఒక 1 ఇయర్ తాగేదండి. 1 ఇయర్ తాగేది వాళ్ళ కాన్స్టిపేషన్ ఫిక్స్ అయింది, అంతా బాగానే ఉంది. కానీ ఒకే ఒక్క బ్యాడ్ డే వస్తుందండి. ఆ డే వాళ్ళ బాడీలో ఒక పార్ట్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. ఏం సార్? నిజం. నేను అనేక కేసులు చూసిన కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే పెద్ద ప్రేగులకి చిన్న ప్రేగులకి మధ్య కనెక్టింగ్ ఒక మూతలాగా ఉంటుంది అనమాట. దాన్ని ఇలియోసికల్ వాల్వ్ అంటాం మనం. ఒక వాల్వ్ అది. ఆ వాల్వ్ ఏంటంటే ఎప్పుడు చిన్న ప్రేగుల్లోంచి మ్యాటర్ పెద్ద ప్రేగుల్లోకి రావాలి అనేది డిసైడ్ చేసి ఆ టైంలో ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు డైజెస్ట్ కాని ఫుడ్ ఉందనుకోండి చిన్న ప్రేగుల్లో, ఇది ఓపెన్ అవ్వదు, ఇంకా డైజెస్ట్ అవ్వాలని వెయిట్ చేస్తుంది. డైజెస్ట్ అయ్యాక ఇది ఓపెన్ అవుతుంది, ఇది మ్యాటర్ అంతా ఇందులోకి వస్తుంది పెద్ద ప్రేగుల్లోకి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వాల్వ్, ఇలియోసికల్ వాల్వ్ అనేది. ఇప్పుడు మనం బలవంతంగా లీటర్ తాగుతున్నాం అనుకోండి, అది అంతా ఏం చేస్తుంది, పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫోర్సబుల్గా పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఫాసిబుల్గా ఫుడ్ వెళ్తూ ఉంటుంది, నీళ్ళు వెళ్తూ ఉంటాయి, కాన్స్టిపేషన్ తగ్గుతుంటుంది, ఈ సొల్యూషన్ వర్క్ అవుతుంటుంది. కానీ ఈ డేంజర్ ఎప్పటికీ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేస్తామని ఈ డేంజర్ ఎప్పటికీ ఉంటుంది. ఆ వాల్వ్ ఒకే ఒక్క రోజు పాడైంది అనుకుందాం, నెక్స్ట్ టైం మనకి డైజెషన్ అంతా అయ్యే కానీ ఇందులోకి రావాలి అని డిసైడ్ చేసే వాల్వ్ ఉండదు, ఇంకా వచ్చేస్తుంటుంది. ఓకే. లేకపోతే పట్టేసుకుంటుంది అది. అంటే డైజెషన్ అయిపోయింది, వదులు అంటే వదలదు, అలా పట్టేసుకుంటుంది. వాళ్ళకి నెక్స్ట్ డే నీళ్ళు తాగుతుంది, కానీ అప్పుడు కానీ పుష్ చేసి లోపలికి వెళ్తారు. అదన్నా జరుగుతుంది, ఇదన్నా జరుగుతుంది. అది జరిగినా ఇది జరిగినా ఐదర్ కాన్స్టిపేషన్ అన్నా ఉంటుంది, లేకపోతే డయేరియా అంటే విరేచనాలు అయిపోతుంటాయి. అలా మీకు పట్టేసుకుంటే కాన్స్టిపేషన్, లేదు అది వదిలేసింది టోటల్గా అంటే ఇంక విరేచనాలు. ఓకే. రెండిట్లో ఒకటి వస్తుంది అనమాట. ఇది ఒక్కరోజు జరిగితే చాలు. ఇంకా నేను 5 ఏళ్ళ నుంచి రోజు మార్నింగ్ లీటర్ నీళ్ళు తాగుతున్నాను అంటారు. అవును, 5 ఏళ్ళు బాగానే ఉంటుంది. 5 ఏళ్ళ నెక్స్ట్ డే వాళ్ళు పాడైపోవచ్చు. ఈ రిస్క్ ఉంది కాబట్టి ఇది కానీ ఒక్కసారి పొరపాటున జరిగిందనుకోండి, ఆ వ్యక్తిలో డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయలేమండి. ఇంకా ఆ వ్యక్తికి ఆ వాల్వ్ని బాగు చేయలేము. ఏ డైట్ బాగు చేయలేదు, ఏ డైజెస్టివ్ ఎంజైమ్ బాగు చేయలేదు, అసలు ఎవ్వరు బాగు చేయలేదని. ఇంకా అది జరిగేది ఒకే ఒక రోజు. సింపుల్గా చెప్పాలంటే ఒక డ్యామ్ అనేది ఆపుతూ ఉన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ డ్యామ్ అనేది కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంకేముంటుంది, ఇంకా ఫ్లో మొత్తం కొట్టేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. అమ్మో, సో అందుకనే అంటే లీటర్ నీళ్ళు అనేది అసలు ఇంకా చేయకూడని పని అండి. లీటర్న్నర చాలా డేంజర్. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు నేను చెప్తుంటానండి, అనేక వీడియోస్ చేసింది దీని మీద వీడియోస్ చేస్తున్నప్పుడల్లా చాలా మంది నన్ను తిడుతుంటారు యాక్చువల్లీ, ఏంటి మేము ఎంతకాలం నుంచి తాగుతున్నాం అని. కానీ మేము పేషెంట్స్ని చూసేవండి అనేక మందిని ఈ ప్రాక్టీస్ చేసి, ఇంకా తర్వాత జీవితంలో ఎప్పుడు వాళ్ళ డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ కాక బాధపడేవాళ్ళని. ఓకే సార్, మీరు యూజువల్గా డైట్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో కూడా నేను ఒకటి విన్నా. సో ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ జస్ట్ ఐ హర్డ్ దట్ న్యూస్ అనమాట. ఏంటంటే ఒక డైటీషియన్, సో మేము ఇచ్చే డైట్ ద్వారా క్యాన్సర్ అనేది కూడా మేము తగ్గించగలుగుతాము అని చెప్పేసి కొన్ని న్యూస్ అనేది కూడా వచ్చింది. ఐ డోంట్ నో ఇట్స్ రియల్ ఆర్ ఫేక్. క్యాన్సర్ అనేది కూడా త్రూ డైట్ ద్వారా తగ్గించచ్చా? క్యాన్సర్ని డైట్ ద్వారా తగ్గించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. ఓకే. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ద్వారా మనం వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ని ఆపొచ్చు. కానీ వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరి క్యాన్సర్ని గుర్తించదు, అసలు తెలియదు ఎవరికి. క్యాన్సర్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ అయ్యే టైంకి ఆల్రెడీ చాలా సెల్స్ క్యాన్సర్ బారిన పడి ఇంక ఇరివర్సిబుల్ ఉంటుంది అనమాట క్యాన్సర్. అందుకని ఈవెన్ మా డైట్లో మేము అందుకని క్లెయిమ్ కూడా చేయం, అసలు ట్రై కూడా చేయం. క్యాన్సర్ పేషెంట్స్ని అసలు మేము తీసుకోమండి అసలు. ఎందుకంటే మా డైట్లో ఏమవుతుంది, సెల్స్ అన్నీ కూడా
ఎనర్జెటిక్గా అయ్యి చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఇది క్యాన్సర్ సెల్స్ కూడా. క్యాన్సర్ సెల్స్ కూడా ఓకే. ఓకే. మామూలు సెల్స్ ఎలాగ మంచి హెల్తీగా అవుతాయో క్యాన్సర్ సెల్స్ కూడా హెల్తీగా అయ్యి ఇంకా క్యాన్సర్ చెప్పాలంటే త్వరగా పెరిగిపోతుంది. పెరిగిపోతుంది యాక్చువల్లీ. ఆహా! సో అందుకని మేము అసలు క్యాన్సర్ అనేది టచ్ చేయం అనమాట. ఏ క్యాన్సర్ పేషెంట్ని మేము క్లెయిమ్ కూడా చేయం అసలు క్యాన్సర్కి ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్, కీమోథెరపీ, రేడియేషన్ ఇవి తప్ప వేరే కరెక్ట్గా ఏవి లేవండి. ఇప్పుడు ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నదంటే వాళ్ళు మోసం చేస్తున్నట్టే లెక్కండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి వాళ్ళని కూడా చూసాం. క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటో అంటే అలోపతి అంటే కంప్లీట్ హేట్ ఉండి, అలోపతి అని మరి అంత హేట్ చేయాల్సిన ఇదేం కాదు అది. ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో కీమోథెరపీ, రేడియేషన్ కరెక్ట్ సొల్యూషన్స్. చాలామంది అలోపతి అంటే సైడ్ ఎఫెక్ట్స్, ఇది మంచిది కాదు, అలోపతి మంచిది కాదు అన్న వ్యూ ఉండిపోయి వెళ్ళరు. వెళ్ళకుండా ఇలాగా ఎవరైతే ఫేక్గా మేము క్యాన్సర్ని క్యూర్ చేస్తాం అంటుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది కాస్త స్టేజ్ దాటేస్తుంది. అప్పుడు ఫైనల్ స్టేజ్లో ఇంకా తట్టుకోలేక అప్పుడు వెళ్తారు అలోపతిక్ డాక్టర్స్ దగ్గరికి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేయలేదు, చేతులు ఎత్తేస్తారు. ఇది చాలామంది చూసామండి. ఇలాగ మా దగ్గరికి వస్తుంటారు పేషెంట్స్. మేము చెప్తాం క్లియర్గా, మీరు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఫలానా హాస్పిటల్ క్యాన్సర్కి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళండి, ఇలాగ వాళ్ళని గైడ్ చేస్తుంది తప్పించి ఇలాగ అంటే వచ్చేది కదా ఏదో ఒక డైట్ ఇచ్చేద్దాం అనేది మాత్రం అస్సలు చూడమండి. పేషెంట్స్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ పేషెంట్స్ మేము క్యూర్ చేయలేమని తెలిసినప్పుడు వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేసి పంపిస్తాం తప్పించి మేము ప్రయోగాలు చేయమండి అసలు. యాక్చువల్లీ ఓకే. క్యూర్ చేయగలం అన్నప్పుడే ఆ పేషెంట్ని హ్యాండిల్ చేస్తాం. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా సో ప్రతి ఒక్కరు యూత్ ఎక్కువగా సఫర్ అవుతున్న ప్రాబ్లం అనేది ఒకటి ఉందన్నమాట. ఏంటంటే మ్యారేజెస్ అందరూ కూడా లేట్ మ్యారేజెస్ అనేది చేసుకుంటున్నారు. ఆ టైంలో పిల్లలు పుట్టడం అనేది కూడా కష్టమవుతుంది. ఇన్ఫర్టిలిటీ దాని ద్వారానే ఏమో సో బయట మొత్తం సో ఐయుఎఫ్ ఆ ట్రీట్మెంట్స్ కానీ ఆ ఒక సెంటర్స్ అనేది కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అవునండి. సో ఇప్పుడు మన డైట్ ద్వారా సో ఆ ఇన్ఫర్టిలిటీ అనేది దాన్ని దాటుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు నా డైట్ విషయంలో నేను ఇప్పుడు కూడా డైట్ ప్లస్ డైజెషన్ చెప్తుంటాను కదండి. సో ఇన్ఫర్టిలిటీ ఉన్న మ్యాక్సిమం కపుల్స్లో మేము గమనించింది ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళకు ఉండేది 90% ఆఫ్ పేషెంట్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. అంటే ఫిజికల్ ఇష్యూస్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా జెనెటిక్గా సంహో టెస్టికల్స్లో ఇష్యూ కానీ లేకపోతే గర్భసంచుల ఇష్యూస్ కానీ అలా ఉంటాయి. అవి ఇంకా మేము చేయలేము. అవి ఫిజికల్లీ సమ్ డ్యామేజ్ సంథింగ్ ఈజ్ రాంగ్. సో ఫిజికల్ ఇష్యూస్ని ఓన్లీ సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు తప్పించి డైట్ ద్వారా కరెక్ట్ చేయను. ఓకే. బట్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లలు పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఇది కూడా చెప్పాలంటే డైజెషన్ రిలేటెడే. ఇది చాలా మందికి డైజెషన్ రిలేటెడే. ఇది కూడా అనేక మందిని మేము ఇలాగే ఫిక్స్ చేసాం. ఎలాగంటే చెప్తాను చూడండి. ఇది మీకు విన్నా కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ చెప్తాను, క్విక్గా చెప్తాను. ఓకే. ఇందాక నేను ఏ విధంగా ఫంగస్ అనేది మన స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫంగస్ ఫామ్ అయ్యి ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోవడం ఫంగస్ ఫామ్ అయ్యి ఈ ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయని చెప్పాను. ఫంగస్లో ఒక వెరైటీని ఈస్ట్ అంటాం. అది ఫంగసే కానీ అది ప్రవర్తించే విధానం బట్టి ఈస్ట్ ఫంగస్ అని డివైడ్ చేస్తాం. ఈ ఈస్ట్ అనేది ఆటోఇమ్యూన్ జబ్బులు ఇవ్వదు, బట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఇస్తుంది. అంటే ఏంటంటే ఈస్ట్ ఇచ్చే జబ్బులు ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఫెర్టిలిటీ ఇష్యూస్, లో స్పెర్మ్ కౌంట్, వెరికోస్ వీన్స్, వెరికోస్ సీల్, లైపోమా కొవ్వుగడ్డలు ఉంటాయి అవి, ఒక రకమైన స్కిన్ డిసీజ్ సెబరిక్ డెర్మటైటిస్ అంటాం, అదొక స్కిన్ డిసీజ్, హెవీ డాండ్రఫ్, ఇవన్నీ ఇస్తుంది. ఇదేంటి ఇచ్చేది ఈస్ట్. ఫంగస్ ఆటోఇమ్యూన్ జబ్బులు, ఈస్ట్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ జబ్బులు. సో ఆ ఈస్ట్ వల్లే ఫెర్టిలిటీ ఇష్యూస్, ఓకే, ఆ ఈస్ట్ వల్లే హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఆ ఈస్ట్ వల్లే ఫెర్టిలిటీ ఇష్యూస్. మనం ఆ ఈస్ట్ని బాడీ నుంచి బయటకు పంపిస్తే వాళ్ళకి మళ్ళీ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పడుతుంది. ఇవి ఏంటంటే తెలియదు, మీకు చాలామందికి తెలియదు, ఎక్కడ వైట్ పేపర్స్ ఉండవు, ఈ రూట్ కాజ్ తెలియదు. ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తే చాలామంది ఏం చేస్తారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి హార్మోన్స్ ఇవ్వడం, లేకపోతే ఐవీఎఫ్ చేయడం, ఇవన్నీ చేస్తారు తప్పించి రూట్ కాజ్ ఏంటి తెలియదు. అనేక మందికి మేము రూట్ కాజ్ అనే ఈస్ట్ని క్లియర్ చేసి వాళ్ళ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పిల్లలు పుట్టడం, వితిన్ 4 months 5 monthsలో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లలు పుట్టడం ఇంత జరిగిందండి. సో రూట్ కాజ్ ఇప్పుడు
ఐవీఎఫ్కి వెళ్ళడం, వీటన్నిటికీ వెళ్ళడం, అంత అనేక సంవత్సరాలు బాధపడడం, రూట్ కాజ్ని అసలు ఎవరైతే అడ్రస్ చేయట్లేదు. రూట్ కాజ్ని మనం ఫిక్స్ చేస్తే సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. డైజెషన్, గట్, మన గట్లోనే అంతా ఉందండి. గట్ని మనం కరెక్ట్గా చూసుకుంటే, డైజెషన్ కరెక్ట్గా చూసుకుంటే 90% ఆఫ్ జబ్బులు భూమి మీద ఉన్న జబ్బులు 90% జబ్బులు గట్ వల్లే వస్తున్నాయండి. గట్ హెల్త్ బాగోపోతేనే వస్తున్నాయి. దాన్ని కరెక్ట్గా చూసుకుంటే ఫుల్ అసలు జబ్బులు అనేవి రావండి. ఓకే అది సార్. అంటే ఈ యాంగ్జైటీ, సూసైడల్ థాట్స్ అంటే అది బ్రెయిన్కి సంబంధించిన అంటే హార్మోనల్ ఇది థింగ్స్ కదా, అన్నమాట. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇది నేను ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు. దిస్ ఇస్ అన్ ఫస్ట్ టైం అండ్ ఆల్సో ఇట్ వాజ్ అ షాకింగ్ థింగ్ ఆల్సో. ఎలా చెప్పినా మీకు ఎలా అవుతుందంటే, ఈస్ట్ వల్ల వస్తుంది ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ. అవును. ఈస్ట్కి దీనికి కనెక్షన్ ఏంటంటే ఈస్ట్ మన స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫామ్ అయినప్పుడు అది అక్కడే ఉండిపోదు. ఇట్ మూవ్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అది స్కిన్ మీదకి వచ్చిందనుకోండి సెబరిక్ డెర్మటైటిస్ వస్తుంది, తలలోకి వచ్చిందనుకోండి డాండ్రఫ్ వస్తుంది. అలాగే అది లంగ్స్లో కూడా వెళ్తుంది. లంగ్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి జరగాల్సిన ఆక్సిజన్ సప్లై అంత పర్ఫెక్ట్గా జరగదు. మన బాడీలో నర్వ్స్ అనేవి కూడా పార్ట్, నరాలు అనేవి పార్ట్. నరాలకు కూడా ఎప్పుడు ఆక్సిజన్ సప్లై కావాలి. ఈ ఆక్సిజన్ సప్లై మన నర్వ్స్కి సరిగ్గా కాలేదనుకోండి మనకి నరాల వీక్నెస్ వస్తుంది, నరాలు వీక్ అవుతాయి. ఓకే. వీక్ అయినప్పుడు సిగ్నల్ సరిగ్గా పాస్ అవ్వకుండా మనకేంటంటే ఈ చూడండి, మనకి పీకి పీసేస్తే మనకి బ్రెయిన్ సరిగ్గా ఉంటుంది. మనకి పీకి పీసేసినప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా. సో అదే అనమాట. మీకు నరాలకి ఇప్పుడు బ్రెయిన్కి గాలి అందట్లేదు, సరిగ్గా ఆక్సిజన్ అందట్లేదు. పీకి పీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్ అయినప్పటికీ అదే మైన్యూట్ లెవెల్లో జరుగుతుంది ఇక్కడ. ఓకే. ఈస్ట్ వల్ల మీకు పూర్తి స్థాయి ఆక్సిజన్ అందట్లేదు బ్రెయిన్కి పూర్తి స్థాయి ఆక్సిజన్ అందకపోయినప్పుడు బ్రెయిన్ హ్యాపీగా ఉండదు, సాడ్గానే ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. సో ఈ బ్రెయిన్లో ఉండే నరాలకి సరైన ఆక్సిజన్ సప్లై అందకపోవడం వల్లనే ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఎప్పుడైతే ఈ ఈస్ట్ని మేము క్లియర్ చేసామో, ఎప్పుడైతే వాళ్ళకి ఇదంతా లంగ్స్లోకి వెళ్ళిన ఈస్ట్ పోయిందో వాళ్ళు మొత్తం యాంగ్జైటీ రివర్స్ అయిపోయి చాలామంది పేషెంట్స్ అండి. సార్ ఇది తెలియక చాలామంది కూడా ఏంటంటే సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి దే ఆర్ టేకింగ్ అనే థెరపీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో వాళ్ళ డైట్ ప్లాన్ అనేది కంప్లీట్ చేంజ్ చేసుకున్నారంటే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు SSRIs, ఇప్పుడు ఏవైతే సైకియాట్రిక్ డ్రగ్స్ వాడతారో యాంగ్జైటీకి అవి చాలా డేంజరస్ అండి. అవి ఏంటంటే బేసికల్ అవి చేసే పని ఒకటే, మైండ్ని కొంత నిద్రావస్థలోకి తీసుకెళ్తాయి. అంటే మనిషి మత్తులో ఉండడం వల్ల యాంగ్జైటీని ఫీల్ అవ్వడం, మత్తులో ఉండడం వల్ల డిప్రెషన్ ఫీల్ అవ్వడం తప్పించి ఆయన మత్తులో ఉండడం కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మనిషి యాక్టివ్గా పని చేయలేడు. అండ్ మనిషి థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండదు. మనిషి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మనిషి యాక్టివ్గా ఉంటే జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదో చేయాలని యాక్టివ్గా ఉంటుంది యాక్చువల్లీ. ఇంకా మత్తులో ఉంటే ఇంకేం యాక్టివ్నెస్ ఉంటుంది, ఇంకా జీవితంలో ఏమి సాధించాలని ఇది ఉంటుంది, ఏమి ఇంకా నా టార్గెట్స్ ఉండవు, నేను ఇది సాధించాలి, ఏం ఉండవు. ఇంకా మనిషి అలా డల్గా ఉంటాడు. ఈ SSRIs, ఈ సైకాట్రిక్ డ్రగ్స్ ఇవన్నీ చాలా యాంటీ డిప్రెసెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అన్నీ ఒకటే కోవకు చెందుతాయండి. అవి ఒకటి ఏంటంటే మనిషి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దెబ్బతీస్తాయి. అండ్ ఈవెన్ ఫిజికల్ ఇష్యూస్ కూడా ఇస్తుంటాయి అవి లాంగ్ దానిలో. ప్లీజ్ జస్ట్ టెల్ మీ. సో ఇప్పుడు చెప్పిన మీరు ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అండ్ ఈస్ట్ ద్వారా వచ్చే డిసీజెస్, ఈ రెండు దానికి సంబంధించి మీరు డైట్ అనేది ఇస్తారా? అవును, రెండింటికి ఒకటే డైట్. యాక్చువల్లీ రెండింటికి ఒకటే డైట్. అంటే ఒకటికి దానికి సంబంధించి మనం తీసుకున్నాము అంటే సో విల్ క్లియర్ ఆల్ ద ఎవ్రీథింగ్. బేసిక్గా ఏంటంటే ఈ డైట్ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. యాక్చువల్ సీక్రెట్ అంటే ఇది అందరు వింటున్నారు సార్. సీక్రెట్ అంటే మా డైట్ సీక్రెట్ ఇదే, ఓపెన్ సీక్రెట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనిషికి ఏదైనా దెబ్బ తగిలింది. ఇప్పుడు నేను వెళ్తూ పడిపోయాను, చేతికి ఇక్కడ వాపు వచ్చింది. వాపు కాసేపటి తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? ఇది వాపు వచ్చినప్పుడు మన లివర్ ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ని అదే క్రియేట్ చేస్తుంది ఈ వాపు తగ్గడానికి. ఎందుకంటే ప్రోటీన్స్తో హీల్ చేస్తుంది. దాన్ని CRP అంటాం, రియాక్టివ్ ప్రోటీన్. దెబ్బ తగిలింది కాబట్టి రియాక్టివ్గా మన లివర్ ప్రోటీన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ వెళ్ళి ఫిక్స్ చేస్తుంది. సో ఒక రోజు 2 రోజులు దెబ్బ తగిలితే క్రియేట్ చేస్తుంది, కానీ రోజు దెబ్బ తగిలించుకుంటే అది మన బాడీ వదిలేస్తుంది, క్రియేట్ చేయదు. సో
ఇదే అనమాట. ఇప్పుడు సోరియాసిస్ కానీ ఇవన్నీ ఏంటంటే రోజు వాళ్ళకి ప్యాచెస్ ఎందుకుంటే అంటే ఇంకా రోజు ఇంకా సిఆర్పి కొంత లెవెల్లో క్రియేట్ చేస్తుంది తప్పించి ఇంకా ఆ లెవెల్ దాటలేదు. ఈ డైట్లో ఏమవుతుందంటే మనం ఆ సిఆర్పిస్నే మనం ఇస్తున్నాం బయట నుంచి. మన బాడీ లివర్ గివప్ ఇచ్చేసింది. మన డైట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్సే ఉంటాయి కాబట్టి మనం తీసుకునే నాన్ వెజ్ ప్రోటీన్స్ బాడీలోకి వెళ్ళాక అవి ఎగ్జాక్ట్లీ సిఆర్పిలా పనిచేస్తాయి. సో అప్పుడు ఏంటంటే మన ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా వెంటనే వెళ్ళి అది ఫిక్స్ చేస్తుంది అంటే ఎక్స్ట్రా ఫోర్స్ అనేది కూడా మనం ఇస్తున్నట్టు బయట నుంచి క్యూర్ చేయడానికి. సో ఏంటంటే అది సోరియాసిస్ అవనివ్వండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవనివ్వండి, అవన్నీ ఫిక్స్ అయ్యేది ఈ ప్రోటీన్స్ వల్లే. ఈ ప్రోటీన్స్ మనం బయట నుంచి ఇస్తున్నాం. సో సేమ్ డైట్ అటు సోరియాసిస్ని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ని, అలాగే ఇప్పుడు బేసిక్గా మన బ్రెయిన్ డిసైడ్ చేస్తాను అనమాట. నాకు ఇంత మెడిసిన్ ఉంది, ఇప్పుడు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ ఫిక్స్ చేస్తాను. సోరియాసిస్ ఉంది వ్యక్తికి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ రెండు ఉంటాయి కొంతమందికి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది, రెండు ఫిక్స్ చేస్తుంది. దాంతోపాటే ఆ వ్యక్తి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, అది ఫిక్స్ చేస్తుంది. ఇంకేదో ఏదో ఇష్యూ ఉంది, అది కూడా ఫిక్స్ చేస్తుంది. సో అది ఇది అని కాదు, సర్వరోగ నివారణ టైప్ అనమాట ఇది. ఎందుకంటే మనం బాడీలో ఏ ఇష్యూస్ ఉన్నా ఫిక్స్ చేసుకోవడానికి మెడిసిన్ ఇస్తున్నప్పుడు మన బ్రెయిన్ సూపర్, నాకు మెడిసిన్ వచ్చింది, లేవర్ ఇవ్వట్లేదు కానీ నాకు బయట నుంచి వచ్చింది. సో ఎక్కడెక్కడ మొత్తం స్కాన్ చేసుకుంటుంది, అదొక బ్లడ్ రిపోర్ట్ లాగా అనమాట. ఎక్కడెక్కడ ఏం తేడా ఉన్నాయి అన్నీ చూసుకుని అన్నిటికీ అక్కడికి మనకి ఈచ్ పార్ట్కి ఇట్లా ఈచ్ ఇష్యూకి హీలింగ్కి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇమ్యూనో యాసిడ్స్ కావాలి. ఆ ఇమ్యూనో యాసిడ్స్ అనేది ఫామ్ చేసుకుని అక్కడ పంపిస్తుంది, అది హీల్ అవుతుంది అక్కడ. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, విటిలిగో, లైకెన్ ప్లానస్, ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ వెనకాల లాజిక్ ఇది. అది మన బ్రెయిన్ ఇలాగ మనం మంచి డైట్ ఇచ్చినప్పుడు, సరిగ్గా డైజెషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అన్ని హీల్ అవుతాయండి. అందుకేనా సార్ ఏంటంటే ఇప్పుడున్న అందుకనే సార్ ఏంటంటే పాతకాలం వాళ్ళు కూడా ఇప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడున్న అమ్మాయిలలో అంత స్ట్రెంగ్త్ అనేది లేదు, తొందరగానే అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ కానీ, సో థైరాయిడ్స్, ఇలా అన్ని ఇష్యూస్ వస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా తెలియకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును. సో ఇప్పుడున్న వాళ్ళు అంటే బయట ఫుడ్ అనేది కూడా వాళ్ళకి ఎంత అఫెక్ట్ అవుతుంది, ఆ డైట్ అనేది కూడా, ప్లాన్ అనేది కూడా, సో వాళ్ళ బాడీని కిల్ చేస్తుంది, వాళ్ళ సో కంప్లీట్ ఎవ్రీథింగ్ని కిల్ చేసేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఇన్ జనరల్ అండి, మన పాత జనరేషన్, దానికి ముందు జనరేషన్ వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ హెల్త్తో ఉండేవాళ్ళు అసలు మనం 50% కూడా లేవండి. అసలు మనం ఏంటంటే ఇంత వైద్యం ఉంది, ఇంత అందుబాటులో ఉంది, ఇంత మెడికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, ఏ జబ్బు కన్నా వెళ్ళి మనం ఏవో టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ యాక్చువల్గా హెల్త్ పరంగా చెప్పాలంటే అప్పటి వాళ్ళతో పోలిస్తే మినిమం 50% కూడా లేవు. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం. ఇంట్లో ఒకప్పుడు రుబ్బుకుని పిండిలు వేసుకుని టేస్టీగా వండుకునేవారు. యాక్చువల్లీ ఇంట్లోనే ఆర్గానిక్ ఫుడ్స్, ఇంట్లోనే అసలు అప్పుడు మనకు వచ్చే ఫుడ్స్లో ఏవి కూడా కల్తీ ఉండేది కాదు, ఈ పెస్టిసైడ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అది లేదు, అసలు ఇంట్లో తినడమే సరిగ్గా లేదు. అంటే రవివిడే డైట్లో సో ఇలా ఆర్గానిక్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అయితే ప్రిఫర్డ్ అండి. అంటే ఒకటైతే గ్యారంటీకి ఫాలో అవుతామండి. అదేంటే ఫాలో అవ్వమని చెప్తాం పేషెంట్స్ని. అదేంటంటే ఏమన్నా సరే, ఇది జనరల్గా ఎవరైనా చేయాల్సిందే, అది ఈ డైట్ అనే కాదు, ఏ డైట్ అయినా సరే, ఎక్సెప్ట్ నాన్ వెజ్, ఎనీ ఫుడ్స్ మనం వండుకునే ముందు లైట్గా బాయిల్డ్ వాటర్లో వేసి తీసేయాలండి. లైట్గా బాయిల్డ్ వాటర్ అంటే మరీ బాయిల్ చేసేసి మొత్తం వాటి ముద్దగా చేసేయకూడదు, బట్ అట్లీస్ట్ లైట్గా బాయిల్డ్ వాటర్లో అలా ఉంచి తీయాలి. ఇది యాక్సిడెంట్గా కనిపెట్టాం యాక్చువల్లీ. ఇది నాకు ఇప్పుడు మనం తిని ఫుడ్స్ హెల్తీగా లేవు అని చెప్పడం, వినడం తప్పించి, ఈ ప్రాసెస్ మేము ఒకసారి యాక్సిడెంట్గా స్టార్ట్ చేసి ఇలా చేస్తే డిఫరెన్స్ ఎలా ఉంటుందని చూద్దామని స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అద్భుతం అండి. అంతకు ముందు ఎంత త్వరగా హీల్ అయ్యేదో అంతకంటే ఫాస్ట్గా హీల్ అవుతుంది యాక్చువల్లీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం తింటున్న ప్రతి ఎక్సెప్ట్ నాన్ వెజ్ మనకు వస్తున్న ప్రతి ఫుడ్ ఐటమ్స్లో పైన ఆ రెసిడ్యూస్ ఉంటున్నాయి, ఆ పెస్టిసైడ్స్ రెసిడ్యూస్, మరి ఏ రెసిడ్యూస్, బట్ మొత్తానికి అయితే వాటిని మనం ఈ ప్రాసెస్ చేయడం ద్వారా చాలా వరకు తీసేస్తున్నాం యాక్చువల్లీ. ఇదైతే అంటే డీప్ బాయిలింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు. కానీ ల్యూక్ వామ్ వాటర్ తోటి అలా పెట్టి జస్ట్ ఒక 15-10 seconds అలా ఉంచి తీసేయడం అంతే.
చిన్న స్టెప్పే ఆ, చాలా చాలా డిఫరెన్స్ ఇస్తుందండి. చాలా చాలా హెల్దీ అనమాట ఇది. ఓకే. దానివల్ల మనం తినే ఫుడ్ టేస్ట్ చేంజ్ అవ్వదు, వాటి టెక్స్చర్ చేంజ్ అవ్వదు, అయ్యే పేస్ట్ అయిపోవు, కానీ చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుందండి. సార్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ యూజువల్గా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా దేనికి అంటే ఏ ప్రాబ్లమ్కి సంబంధించి మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు అనుకోవచ్చు? ఎక్కువగా అయితే ఒకటి ఆటోఇమ్యూన్ అండి. ఈ Autoimmune సోరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవైతే కామన్ అనమాట. ఎందుకంటే ఆ సంహో ఆటోఇమ్యూన్ విషయంలో నా పేరు బాగా వెళ్ళింది ప్రజల్లోకి. Yeah. ఎందుకంటే ఒకళ్ళు తగ్గితే యు ఆర్ ద ఫేమస్ ఫర్ దట్ ఓన్లీ అన్నట్టు మార్క్ పడిపోయింది. యా. యా. కానీ మేము ఓన్లీ ఆటోఇమ్యూన్ అయితే చూడం. ఓన్లీ ఆటోఇమ్యూన్కి ఏమి లిమిటెడ్ కాదు మేము. టైప్ 2 డయాబెటీస్, ఒబేసిటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈ సెక్షువల్ ఇష్యూస్, ఇలా చాలా వాటికి మేము ఇస్తుంటాం. అసలు బీపీ అయితే చాలా ఈజీగా కంట్రోల్ చేస్తుంటాం యాక్చువల్లీ. రియలీ? యా. ఓకే. జస్ట్ విత్ డైట్ అండ్ డైజెషన్. డైజెషన్ ఫిక్స్, డైట్, అంతే. బీపీ కంప్లీట్, అసలు బీపీ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా. సార్ టైప్ 2 డయాబెటీస్ని రివర్సిబుల్ అనేది చేయొచ్చు అంటారా? అంటే రివర్సబుల్ అనేది అంటే మనం రివర్స్ చేయొచ్చు అని చెప్పేసి నేను అలా చెప్పేసాను యాక్చువల్లీ. దీనికి ఎలా అంటే రివర్సబులే, ఎంత ఎక్స్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి 15 ఏళ్ళ నుంచి ఉందనుకోండి, మనం 15 ఏళ్ళ నుంచి ఉన్న డయాబెటీస్ని కంప్లీట్ రివర్సబుల్ చేయలేం, కానీ కంప్లీట్లీ చాలా ఈజీగా మేనేజ్ చేయగలం. అంటే ఆ వ్యక్తికి డయాబెటీస్ సంబంధించిన ఏ విధమైన సిమ్టమ్స్ ఉండవు, దానికి సంబంధించిన ఫ్యూచర్లో ఏదో బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయిపోవడం, ఆ రోజుతోటి ఇప్పుడు ఎప్పుడైతే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ వస్తుందో ఆ రోజుతోటి ఇంకా ఆ వ్యక్తికి డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్ తగ్గిపోవడం. ఇంకా అంటే ఫ్యూచర్లో హెవీ మెడికేషన్ మీద డిపెండ్ అవ్వకలేదు. బట్ కంప్లీట్లీ మెడిసిన్ ఇండిపెండెంట్ అయితే కాదు. ఎందుకంటే డయాబెటీస్లో ఎలా ఉంటుందంటే, ఒకటి బాడీ సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అవ్వడం, సెకండ్ది ప్యాన్క్రియాస్ యొక్క పనితనం తగ్గిపోవడం. ఇప్పుడు బాడీ సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయినా వాటిని మనం మ్యాక్సిమం సెన్సిటివిటీ తెస్తాం. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచే మెడికేషన్ ఆపించేస్తాం, మెట్ఫార్మిన్ ఇలాంటివి ఆపించేస్తాం. కానీ ప్యాన్క్రియాస్ పనితీరు పడిపోయింది కదా, దాన్ని మనం డైట్ ద్వారా పెంచలేం. ఓకే. ఎందుకంటే అదొక ఆర్గాను డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయిన ఆర్గాన్ని మనం ఎప్పుడు కూడా ఎనీ ఆర్గాన్, మన డ్యామేజ్ అయిపోయిన ఆర్గాన్ని రివర్స్గా దాన్ని బతికించేయలేం, దాన్ని కొత్తగా క్రియేట్ చేయలేం. సో ఎంత డ్యామేజ్ అయిందో దానికి సంబంధించిన మిగిలిన పార్ట్, అంటే అది ఇన్సులిన్ జనరేట్ చేయాలి. ఇన్సులిన్ తక్కువ జనరేట్ చేస్తుంది అనుకోండి, అది ఎక్కువ జనరేట్ చేసేలాగా ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది, అది వాడక తప్పదన్నమాట. గ్లిమిప్రైడ్ అని ఇలాంటి మెడిసిన్ ఉంటాయి. అదే ఇట్స్ మెటఫార్మిన్ కాంబినేషన్. మెట్ఫార్మిన్ కాంబినేషన్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మెట్ఫార్మిన్ కాంబినేషన్ ఎందుకు ఇస్తుందంటే, ఒకటేమో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది, ఇంకోటి ప్యాన్క్రియాస్ని ఎక్కువ ఇన్సులిన్ జనరేషన్ పెంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచి మెడికేషన్ ఆపించేస్తాం మేము, అది అవసరం పడదు. కానీ ఇన్సులిన్ జనరేషన్ చేసి మెడిసిన్ ఆపలేము, డోసేజ్ తగ్గించగలం కానీ అది ఆపలేము. ఎందుకంటే ఆర్గానిక్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇంకా దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనమాట. బట్ డోసేజ్ బాగా తగ్గుతుంది, అండ్ ఇన్సులిన్ జనరేషన్ పెంచి మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ నిల్ అనమాట. బట్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచే టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్లో వస్తాయి, వెంటనే రావు యాక్చువల్లీ. సో ఏవైతే డేంజరస్ మెడికేషన్ వాటిని ఆపిన్ చేస్తాం, అండ్ డైట్ తోటి అసలు ఏ విధమైన ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా చేస్తాం అనమాట. సో టైప్ 2 డయాబెటీస్ని ఆ విధంగా చేస్తాం. అందుకనే రివర్స్ అని అన్నాను నేను. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్లీ రివర్స్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి పెయిన్ క్లియర్స్ హెల్తీగా ఉంటుంది, మనం ఇన్సులిన్ సెన్సిటివ్ బ్యాక్ తీసుకొస్తాము. సో స్టార్టింగ్ స్టేజ్లో 1-2 ఇయర్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడే రికగ్నైజ్ అయింది, వాళ్ళకి రివర్సిబుల్. బట్ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మేనేజబుల్. రివర్స్ అని అనము, సర్టెన్ ఎక్స్టెంట్ రివర్స్ అవుతుంది, బట్ ఈజీలీ మేనేజబుల్ అనమాట. వన్ థింగ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూఎస్ ఏంటంటే, మీరు చేసినా చెయ్యకపోయినా కానీ చాలామంది ఏమని చెప్పుకుంటారంటే చేసేయచ్చండి, సబ్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ స్టంట్ కానీ, సో అట్లా టైప్. బట్ వాట్ యువర్ సేయింగ్ ఇస్ మేనేజబుల్. ఎక్కడున్న దాన్ని మనం అక్కడ వరకు కట్ ఆఫ్ చేసుకోవచ్చు, కానీ సో కంప్లీట్ రివర్సిబుల్ కాదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పడం, దట్ వాస్ రియలీ నైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, డైట్ అనేది కూడా ప్రజల మధ్యలో బాగా ఫేమస్ అయిపోయిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందంటే అది ఒబెసిటీ. అరే ఫస్ట్ డైట్ ఫాలో అయితేనే మనం వెయిట్ తగ్గుతాము, మనకున్న ఒబెసిటీ తగ్గిపోద్ది, మంచి షేప్లోకి వస్తామని చెప్పేసి అని అంటూ ఉంటారు. దానికి సంబంధించి మన దగ్గర డైట్ ఓకే. ఒబెసిటీకి ఇట్స్ నాట్ జస్ట్ డైట్ అండి, ఆల్వేస్ ఇట్స్ నాట్ జస్ట్ డైట్. ఓకే. అంటే మనం ఏమని పిలుద్దామో చెప్పండి. లేదు, ఇట్స్ డైట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఒబెసిటీ ఫిక్సేషన్ అండి. ఒబెసిటీ ఫిక్స్ చేయాలంటే డైట్ పార్టే, కానీ డైట్తో పాటు
వర్కౌట్స్ చేయాలండి. వర్కౌట్ చేయాలి. ఓకే. ఇది ఒబేసిటీ అనే కాదు, ఒక మనిషి హెల్దీగా ఉండాలి, ఎక్కువ కాలం పాటు యంగ్గా ఉండాలి. అంటే మనిషి యంగ్గా ఉండడం అంటే మనిషి బాడీలో మజిల్స్, బోన్స్, నర్వ్స్, ఈ 3 హెల్దీగా ఎక్కువ కాలం పాటు ఉండాలండి. ఈ 3 హెల్దీగా ఉన్నాయంటే మనిషి యంగ్గానే ఉంటాడు ఎంతకాలమైనా. ఈ 3 డిటరేట్ అవుతుంటాయి గ్యారంటీ అనమాట. ఏ మనిషిలోనే అవుతాయి, ఎంత ఏం చేసినా అవుతాయి. కానీ దాన్ని స్లో చేయొచ్చు ఓన్లీ వర్కౌట్స్ ద్వారా. ఓకే. వర్కౌట్స్ చేయకుండా మనం వీటి డిటరేషన్ని ఆపలేం. ఇంకా సెల్స్ మజిల్ సెల్స్ చచ్చిపోతాయి, దాన్ని సార్కోపినియా అంటాం. బోన్ సెల్స్ చచ్చిపోతాయి, ఆస్ట్రోపినియా అంటాం. నర్వ్స్ చచ్చిపోతాయి, దానికి ఏం పేరు లేదనుకోండి కానీ అలా చచ్చిపోతుంటాయి అన్నమాట అది. సో ఈ 3 ఏవైతే ఇలాగ డిటరేట్ అయిపోతున్నాయో వాటిని ఆపాలంటే వర్కౌట్స్ చేయాలండి. వర్కౌట్స్ అంటే చాలామంది సింపుల్గా యోగా లాంటి స్ట్రెచింగ్ వర్కౌట్స్, ఏ జస్ట్ లైట్ వర్కౌట్స్ అనుకుంటారు. వర్కౌట్స్ అంటే అవి మాత్రమే కాదండి. ఇప్పుడు వర్కౌట్స్ అంటే అటు కార్డియోను చేయాలి, వెయిట్స్ని లిఫ్ట్ చేయాలి. ఓకే. వెయిట్స్ లిఫ్ట్ చేయడం అంటే మరీ వెయిట్ లిఫ్టింగ్ పెద్ద పెద్ద వెయిట్స్ అయితే చేయక్కర్లేదు, బట్ మజిల్స్ అన్నీ, మన బాడీలో మజిల్స్ అన్నీ పని చేయాలండి. అంటే స్ట్రెంథనింగ్తో పాటు కార్డియో. కార్డియో డెఫినెట్గా చేయాలి, ఎందుకంటే కార్డియో నరాలకు సంబంధించింది, నరాలను హెల్తీగా ఉండేలా చేస్తుంది. మజిల్స్ అండ్ బోన్స్ హెల్తీగా ఉండాలంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలండి. ఓకే. సో వెయిట్స్ ఆల్సో ఆ విధంగా వెయిట్స్ లిఫ్ట్ చేసి మనం మజిల్స్, బోన్స్ని గట్టిగా ఉండేలా చేసుకుంటాం, హెల్తీగా ఉండేలా చేసుకుంటాం. కార్డియో చేసి నరాలని అంటే నర్వ్స్ని, మన నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉండేలా చేసుకుంటాం. సో ఈ 3 కవర్ అవ్వాలంటే అటు వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, ఇటు కార్డియో చేయాలి, అండ్ జస్ట్ ఏదో 5-10 మినిట్స్ కాదు. అన్ఫార్చునేట్లీ చాలామందికి ఇది నచ్చదు. ఈ నేను చెప్పేది గంట సేపు మినిమం చేయాలండి. ఓకే. అది ఇది గంట సేపు కాదు, నేను పావు గంట చేస్తాను, అరగంట చేస్తానంటే కాదు. 2 కలిపి గంటన్నా చేయాలి. మీరు ఒక కార్డియో ఒక 20-30 మినిట్స్ చేసేదనుకోండి, 45 మినిట్స్ దాకా వెయిట్స్ని లిఫ్ట్ చేయాల్సిందే. తక్కువ చేస్తే ఉంటుంది బెనిఫిట్, కానీ 45 మినిట్స్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది ఐడియల్ టైం అండి. ఓకే. అంత చేసామనుకోండి చాలా కాలం పాటు నరాలు, బోన్స్, మజిల్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయండి. ఓకే. అన్ని బాడీ పార్ట్స్ కవర్ చేయాలి. కొంతమంది ఓన్లీ హ్యాండ్స్ చేసేసి షోల్డర్ చేసి అయిపోయింది అనుకుంటారు, అసలు లెగ్స్ టచ్ చేయరు. లెగ్స్ అది మాత్రం నిజం సార్. జిమ్లో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇదే, అరే ఇది వచ్చేసింది కదా ఫుల్ హ్యాపీ అని అనుకుంటారు, కాకపోతే ఇక్కడ బేస్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని మర్చిపోతూ ఉంటారు. అవును, నిజానికి మనకి బాడీలో అన్నిటికంటే హెవీ మజిల్ ఉండేది మన ఇదిగో థై మజిల్ ఇక్కడే. సో దాన్ని హెల్తీగా ఉంచుకుంటే నిజానికి బోల్డ్ అంత డయాబెటీస్ తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మజిల్స్లోనే గ్లైకోజన్ స్టోరేజ్ అవుతుంటుంది. మనం తిన్న కార్బోహైడ్రేట్స్ గ్లైకోజన్ ఫార్మాట్లో వెళ్ళి మజిల్ సెల్స్లో స్టోరేజ్ అవుతుంది. ఓకే. సో మనకేంటంటే మన కార్బోహైడ్రేట్స్ తినడానికి సఫిషియంట్ ప్లేస్ దొరుకుతుంది అన్నమాట, స్టోరేజ్ స్పేస్. ఇప్పుడు ఆ మజిల్ తగ్గిపోయింది అనుకోండి, స్టోరేజ్ స్పేస్ ఉండదు, మన కార్బోహైడ్రేట్స్ తినే అర్హత కోల్పోతాం అనమాట మనం. సో అప్పట్లో ముందు తిన్నట్టే తింటున్నామంటే ఇంకా డయాబెటీస్ వచ్చేస్తుంటుంది. ఓకే. సో ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే మెయిన్గా మీ గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఒకటి మాత్రం అర్థమైంది, ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తగ్గించడంలో యు ఆర్ ద మాస్టర్ కమింగ్ టు ద న్యూట్రిషనిస్ట్గా. సో దట్ వాస్ వెరీ గుడ్ పార్ట్. అండ్ ఈరోజు ఈ సెషన్ ద్వారా కూడా చాలామందికి కూడా అర్థమై ఉంటుంది మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి, దాని ద్వారా ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. అన్ని దానిలకు రిలేటెడ్గా మన గట్ హెల్త్ అంటూ ఉంటే అమ్మబాబోయ్, మన గట్ హెల్త్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అని కూడా అనిపిస్తూ ఉంది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఎనీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్. ఇట్ వాజ్ వెరీ నైస్ సెషన్ అండి. ఎందుకంటే మీతో డిస్కస్ చేస్తూ ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అడిగేది మంచి మంచి క్వశ్చన్స్. యాక్చువల్గా మీరు అడుగుతున్న క్వశ్చన్స్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. యూజువల్లీ సార్ ఇన్ఫర్మేషన్ అది నుంచి లాగేది మీరు యాక్చువల్లీ లేదు సార్. యూజువల్గా చాలామంది కూడా దానికి సంబంధించి సఫర్ అవుతూ ఉన్నారు. సో అది చూస్తూనే ఉన్నాం. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నది. అది చాలామందికి కూడా రిలేటబుల్ ఉంటుంది. సో దాని ద్వారా వచ్చిన క్వశ్చన్స్ అండ్ మీ దగ్గర నుంచి కూడా మంచి మంచి ఆన్సర్స్ అనేది కూడా వచ్చాయి. రియలీ థ్యాంక్ యూ సో మచ్.